ఆ లక్ష్మిని బంధించి మామయ్యని రప్పించి నిజం చెప్పిద్దాం అనుకున్నాను. కానీ మామయ్య తను చనిపోతానని బెదిరించి దాన్ని అప్పచెప్పాల్సిన పరిస్థితి తెచ్చాడు. అప్పచెప్పక తప్పలేదు. ఇంత కష్టపడి తిట్లు తినడం అయింది. వాయిదా అయితే పడింది కానీ మామయ్య మనసు మార్చి సాక్ష్యం చూపించలేకపోయాను. ఆయన నమ్మితేనే గాని వాళ్ళు దాంతో పెళ్లి ప్రయత్నాలు మానరు. భగవంతుడా, ఎందుకయ్యా మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నావు? ఆ దుర్గమ్మ చేసిన మోసం మామయ్యకి తెలిసి రావాలి. ఎలా అయినా తెలిసేలా చెయ్యాలి. అప్పుడే నీ కోరిక నెరవేరుతుంది. చేస్తాను ప్రియా. నేనే మామయ్యకు నిజం తెలిసేలా చేస్తాను. లక్ష్మితో పెళ్ళి ఎప్పుడు తప్పినా ఎప్పటికైనా చేసుకోక తప్పదు కదా. నాన్న అసలు కారణం చెప్పాక ఎలా నేను తులసిని పెళ్లి చేసుకోగలను? అత్తే ప్రాణాలు తీసి ఆ పెళ్లి అవసరమా? అత్తయ్యకి ఏమన్నా అయితే నాన్న గుండె పగులుతుంది. ఎంతమందిని ఏడిపించి నా సంతోషం నేను చూసుకోవాలా? అది ఎంత స్వార్థం అవుతుంది? నా జాతకం మరొకరికి మరణశాసనం అయిందా? ఛ ఛ, అన్నీ ఆ దేవుడికి తెలుసు కదా. ఎందుకు తులసి మీద ప్రేమ కలిగించాడు? ఏడిపించి ఆనందించావా దేవుడా? అంతా నా కర్మ. ఏంట్రా, పెళ్లి క్యాన్సిల్ అయినందుకు ఆనందంగా ఉంటావనుకున్నాను. నువ్వెందుకురా డల్గా ఉన్నావు? నేను రాక్షసుని కాదమ్మా. మీ బాధని సెలబ్రేట్ చేసుకునే స్వార్థం నాలో లేదు. గట్టిగానే బుర్రలో నాటినట్టున్నారు. లేకపోతే వీడిలా కొత్తగా మాట్లాడ్డం. ఇంతకు మించి మాట్లాడితే మర్యాదగా ఉండదా? మళ్ళీ నువ్వు దాని మీద తప్పు వేసి రెట్టించి మాట్లాడితే నమ్మేస్తానా? ఏయ్, పొమ్మంటుంటే ఇంకా ఎందుకు ఎదురుగా నిలబడ్డావు? పో. మామయ్య సాక్ష్యం చూపించమన్నప్పుడు సాక్ష్యం ఆయన ముందు పెట్టగలుగుంటే ఖచ్చితంగా నమ్మేవాడేమో. కానీ ఆ దుర్గమ్మ ఆ జ్యోతిష్యుణ్ణి ఊళ్ళోనే లేకుండా చేసింది. మంచి అవకాశం వచ్చినా నిజం నిరూపించలేకుండా అయిందే.
నెలలకే పెళ్లి కూతురు తల్లికి మరణగండం. నువ్వంటే ప్రాణం తులసి, కానీ అత్తయ్య ప్రాణాలు కాపాడడానికి నేను ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వస్తుంది. నువ్విప్పుడు నేనేం చెప్పినా నమ్ము. నిజం నీతో చెప్పలేను తులసి. రే ఆదిత్య, ఆదిత్య, రే రే ఆగరా, ఆదిత్య, రే ఆగరా, రే చెప్పేది వినరా, ఆదిత్య ఆగరా, అరే ఆగమంటుంటే, ఆదిత్య, రే 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 చెప్పేది వినరా, రే ఆదిత్య, ఏంట్రా అలా సైలెంట్ గా వెళ్ళిపోతున్నావు? నీ కోసం ఏ ఆడపిల్ల చేయని కిడ్నాప్ చేస్తే అలా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతావేంట్రా? ఆదిత్య, ఆదిత్య ఆగరా, ఆదిత్య, అసలు ఇదంతా ఎందుకు? మొత్తం విషయం మామయ్యతో డైరెక్ట్ గా చెప్పేస్తే ఆయన ఆ జ్యోతిష్యుణ్ణి వెతికి పట్టుకుంటాడు, ఆ దుర్గమ్మని ఉతి కారేస్తాడు. అదే బెటర్. గుండెల్లో ఉన్న బుల్లెట్ శ్వాసకి అడ్డం పడుతుంది. ఆయన గుండె ఆగిపోతుంది. అది తెలిసి మీ అమ్మ గుండె ఆగిపోతుంది. వద్దు, మామయ్యకి చెప్పొద్దు. ఆ దుర్గమ్మ అన్నట్టు జరిగితే నష్టమే గాని లాభం ఉండదు. ఏంటి వీళ్ళు ఒకరి వెంట ఒకరు వెళ్తున్నారు? చెప్తా వీళ్ళ సంగతి. వెంకటలక్ష్మి, ఏమైందే? ఎందుకలా ఏడుస్తున్నా? ఏడవకేం చేయను. ఎంగేజ్మెంట్ ఇలాగే ఆగిపోయింది, పెళ్లి ఆగిపోయింది. అసలు బావతో నా పెళ్లి జరుగుతుందో లేదో అని భయం వేస్తుంది అత్తయ్య. అదన్నట్టు వీళ్ళ పెళ్లి కాకపోతే ఇంతకాలం దీన్ని తెచ్చి ఇక్కడ పెట్టినందుకు వీళ్ళ నాన్న నన్ను తిట్టి చంపుతాడు. ఆ బాధ భరించలేక ఇది ఏడ్చి ఏడ్చి చస్తుంది. అలా ఏం జరగనివ్వలే పిన్ని. వాళ్ళ పెళ్లి చేసే బాధ్యత నాది. నా కర్మ కాకపోతే, నా జాతకం సక్రమంగా లేకపోతే, భావన చేసుకునే రాత నా మొహన రాసి లేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావులే అత్తయ్య. ఆ బ్రహ్మతో పోరాడైనా నీకు ఆదిత్యకి పెళ్లి రాత రాయిస్తాను. వాడికి వేరే వాళ్లతో పెళ్ళని రాసినా మార్పిస్తానే. అది జరిగే పనేనా దుర్గా? ఈ కనకదుర్గ తలుచుకుంటే కాని పని జరగని పని ఏది ఉండదు. వీళ్ళ పెళ్లి చేసే బాధ్యత నాది. ఊరుకోవే, నట్టింట్లో ఆడపిల్ల ఏడుపు మంచిది కాదు. ఎందుకు ఏడుస్తుంది?
పెళ్లి ఆగిపోయిందని. ఎందుకు ఏడవడం? ముహూర్తాలు లేవనే కదా ఆగింది. 3 నెలల తర్వాత జరుగుతుంది కదా. ఆడపిల్ల, దాని భయం దాందిరా. ఇలాగే పెళ్ళాగిపోతే ఎలా అని దాని బాధ. చేసుకుంటానన్నానుగా, ఇంకా ఎందుకు ఆగుతుంది? విన్నారు కదే. ఉమ్? నేను మాట ఇవ్వడం కాదు, ఈసారి వీడే మాటిస్తున్నాడు. రే ఆదిత్య, నువ్వు మాత్రం మనసు మార్చుకోకురా. ఈ మాట మీదే ఉండాలి. మారటాలు అవేం లేవు, ఇది ఫిక్స్. ఆదిత్య, నీతో మాట్లాడే పనుందే. నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చాక బయటికి వెళ్దాం. ఏం పని నాన్న? చెప్తా పదా. సరే నాన్న. నాన్నకి నాతో ఏం పని? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? ఎప్పుడో ఏదో చెప్పానని ఇప్పుడు ఇలా చెప్తున్నానని ఆలోచించకు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు కారణాలు వేరు. నీకు నిజం తెలుసు. చూడు, నువ్వు మొహం చాటేసినా ఆ తులసి నీ వెంట పడొచ్చు, నీ మనసు మార్చొచ్చు. అందుకే ప్రియాక్షేమం కోరి నువ్వు ఇబ్బంది పడకుండా ఉండడానికి నీకు విషయం చెప్తున్నాను విను. నీ బాధ నాకు తెలుసు, అర్థం చేసుకోగలను. కానీ తప్పదు. అందుకే ఆ తులసిని మర్చిపోవాలన్నా, నీ తలంపుల్లోకి రాకుండా ఉండాలన్నా, ఎదురుపడి డిస్టర్బ్ చేయకుండా ఉండాలన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే లక్ష్మి నీ వెంట ఉండేలా చూసుకో. దాన్ని ప్రేమగా చూసుకో. చూడు, ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు తులసికి పెళ్లి జరగకూడదు. అర్థమైందా? సరేనన్నా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. పద. చిచి, మరీ ఇంత చెత్త. ఎక్కడ చూసినా మోసం, ఎవరిని చూసినా అబద్ధం. అందుకేగా మీ డిపార్ట్మెంట్ అనేదాన్ని వాటిని కంట్రోల్ చేయడానికి పెట్టారు. మా డిపార్ట్మెంట్లోనే పోగేయారు అలాంటి వాళ్ళు. మరీ ఇంత మోసమా? అసలేం జరిగిందండి? ఏం జరగడం ఏంటి ప్రియా? ఆ ఎస్ఐ రమేష్ నాతో చాలా క్లోజ్గా ఉంటాడు. నా కళ్ళ ముందే ఎస్ఐగా జాయిన్ అయ్యాడు. ఆయన గారి ఫామ్ హౌస్లోనే బావవాళ్లుంటున్నారు. ఎన్నోసార్లు బావవాళ్ల గురించి అతని ముందు వేరే వాళ్ళని అడిగాను. మాట వరుసకైనా చెప్పలేదు. ఇండైరెక్ట్ గా హింట్ కూడా ఇవ్వలేదు. రివర్స్లో మీ బావ గురించి ఏమైనా తెలుసా, తెలిసిందా అని 100 సార్లు నన్ను అడిగాడు. ఏమనాలి, ఏమనుకోవాలి? నువ్వే అన్నావుగా మోసగాళ్ళు, అబద్ధాల కోర్లు అని. అదే తెలిసిన వాళ్లే ఇలా మోసం చేస్తే ఎలా? అదేగా నా బాధ. బాధెందుకు సాంబయ్య? తెలిసిన వాళ్లనే మోసం చేయగలిగేది,
తెలియని వాళ్ళు మనల్ని ఎందుకు నమ్ముతారు? మనం ఎలా మోసం చేయగలుగుతాం? ఫీల్ అవడం ఎందుకు? మనకు టైం వస్తుంది, దానికోసం వెయిట్ చేయడమే. వచ్చినప్పుడు ఇవ్వాలి, దిమ్మ తిరిగిపోవాలంతే. ఇది ప్రతిదీ చాలా తేలిగ్గా తీసుకుంటుంది. దాని పద్ధతే కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ కాకపోతే ఏడుస్తూ చీత్తూ కణతలు జామ్ అవ్వాలా? బాములు రాస్తూ తల బద్దలు కొట్టుకోవాలా? సమయ, నువ్వు ఫ్రెష్ అయ్యిరా. తులసి, వెళ్ళు, నువ్వు వెళ్ళు, ఫ్రెష్ అవ్వు, వెళ్ళు. కొంచెం వేసుకో బావా. వద్దు. వద్దంటే ఎలా? బాగా తినాలి. కడుపు నిండా తింటేనే కంటి నిండా నిద్రొచ్చేది. బాగా చెప్పావే. ఇంకా 2 ముక్కలు వేసుకో బావా. ఏయ్, 2 అని ఎంత పెడతావు? ప్రేమతో వడ్డిస్తోంది కదా, తినరా. అమ్మ, పట్టొద్దా? అదే పట్టుకుంటుంది. లాగించు బావా. చేతిలోనైనా వడ్డింపులోనైనా దాని చేతి రుచే వేరు. ఇష్టంగా చేస్తుంది, ప్రేమగా పెడుతుంది. ఇలాగే అది వీడి పక్కన ఉంటుంటే నెమ్మదిగా వాడే మారుతాడా, వాడి మనసు మారుతుంది. అయ్యో బావా, మంచినీళ్ళు తాగు బావా, మంచినీళ్ళు తాగు బావా. ఎవరు తలుచుకుంటున్నారు? ఇంకెవరు? అదే మళ్ళీ ఎందుకు దాని ప్రస్తావన? పొలమరడం కామన్. దానికే తలుచుకోవడాలు పీల్చుకోవడాలు అనకండి. అయ్యో, మెల్లిగా తిను బావా, మళ్ళీ పొలమారుతుంది. ఏమి పొలమరదు, నువ్వు తలుచుకోవాల్సిన అవసరం అంతకన్నా రాదు. చిలక గోరింకల్లా ఉండే మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఏదో కాస్త దూరం ఉంది కానీ అది తొలగిపోతే రోజు నీకు సంతోషాలే ఎత్తయ్యా. మీరు చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నట్టున్నారు. ఎన్ని చెప్పండి, ఎంత ధైర్యమైనా చెప్పండి, తనంతే డాక్టర్ గారు. మీకు హార్ట్ ప్రాబ్లం ఉంది. మీరు ఎంత రిలాక్స్డ్గా ఉంటే అంత మంచిది. ఎక్కువ టెన్షన్ పడితే మీ లైఫ్ను మీరే రిస్క్లో పెట్టిన వాళ్ళు అవుతారు. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రయత్నం కాదు, ఉండాలి అంతే. అలా చెప్పండి. మేమే కాదు తులసి, మీరు కూడా తను టెన్షన్ పడే పరిస్థితులు రాకుండా చూసుకోవాలి.